సార్ ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి సార్. చేతిపై పెద్ద మచ్చ, చీలమండల వాపు, ఉబ్బిన కళ్ళు, నడకలో తడబాటు, తీవ్రమైన గుండెపోటు వ్యాధి లక్షణాలనే అంచనాలు, చర్మ వ్యాధి కావచ్చనే విశ్లేషణలు. సో ట్రంప్ ఆరోగ్యం బాగానే ఉంది అని చెప్పి వైట్ హౌస్ వర్గాలు చెప్తున్న పరిస్థితి సార్. అండ్ వైస్ ప్రెసిడెంట్ వాన్స్ కూడా ఒక కామెంట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అనుకోని ఘోర విషాదం జరిగితే అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టేందుకు నేను సిద్ధము అని చెప్పి వాన్స్ ప్రకటించారట సార్. ఏంటి సార్ ట్రంప్ ఆర్గ్యుమెంట్? అంటే నేను సిద్ధమని ప్రకటించలేదు, అదొక రాంగ్ ఆర్గ్యుమెంట్. ఆయన అన్నది ఏంటంటే USA టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్కు ఆన్సర్గా ట్రంప్ ఆరోగ్యం బాగా ఉంది, ట్రంప్ పూర్తి కాలం ఉంటాడని నేను ఆశిస్తున్నాను, ట్రంప్ ఆరోగ్యం పైన అనుమానాలకు అవసరమే లేదు అని చెప్తూ, అలాంటి మరి ఆ పరిస్థితి వస్తే ఏంటి అని అడిగినప్పుడు అనుకోని విషాదం జరిగితే నేను సిద్ధమే అన్నాడు. అసలు పాయింట్ అది. అదేదో ట్రంప్గా పోతున్నాడని చెప్పి ఈయన ప్రకటించినట్టు మీడియా వక్రీకరించకూడదు. బట్ అది కూడా యాక్చువల్గా అయితే అనాల్సిన అవసరం లేదు. మన దేశంలోనైతే అపశకునాలు పలుకుతారా అని అంటారు, కానీ అది అమెరికా కదా. సో అమెరికా కనుక వాళ్ళకు వాట్స్ ఫైన్, ఈజ్ ఈ డైయింగ్? నో, ఈ విల్ నాట్ డై. సో ఐ థింక్ ఈ విల్ లివ్. నో, ఐ థింక్ ఈ విల్ డై అని చర్చించుకుంటే ఇంగ్లీష్లో ఏం కాదు. అదే తెలుగులో మీరు చచ్చిపోతున్నారట కదా అంటే, నేను చావనండి ఇంకా కాలం పోతుంది, మీరు చస్తారండి అని మాట్లాడుకున్నారు అనుకోండి, మన దగ్గర అదో పెద్ద నేరం అవుతుంది. చావు అనేది మన దగ్గర పెద్ద అపశకునం లాగా ఫీల్ అవుతాం కనుక. బట్ ఇది వెస్ట్రన్ వాల్యూస్, వెస్ట్రన్ కల్చరు, వాళ్ళ సివిలైజేషను, వాళ్ళ స్వభావాలను బట్టి కొన్ని తప్పు ఒప్పులు ఉంటాయి కదా. ఇప్పుడు తెలంగాణలో గారు అని అన్నారు, ఎవరిని అండి అని పిలవరు, మీరు అని కూడా అన్నారు. ఇప్పుడు మా నాన్ననే నువ్వే అని అనేవాడిని, నన్ను మా పిల్లలు నువ్వనే అంటారు, మీరు అని అనరు. సో నన్ను ఇప్పుడు నేనే మిమ్మల్ని నువ్వు అన్నావు అనుకోండి, మీరు ఫీల్ అయిపోతారు. ఎందుకంటే మీరు గోదావరి జిల్లాల నుంచి వచ్చారు కనుక మీరు అంటేనే గౌరవం, నువ్వు అంటే అగౌరవంగా ఫీల్ అవుతారు. తెలంగాణలో అగౌరవం కాదు, నువ్వనే అంటారు. ఇప్పుడు నా పిల్లలు నన్ను నువ్వనే పిలుస్తారు, ఎక్కడ మీరు అన్న పదం వాడరు. అందువల్ల కల్చర్ను బట్టి కొన్ని వాటలు, కొన్ని రకాలైన వ్యాఖ్యలు డిఫరెంట్ అర్థాలు ఇస్తాయి. సో అందువల్ల అమెరికాలో ఉన్నటువంటి వాల్యూ సిస్టమ్ నేపథ్యంలో జేడీ వ్యాన్స్ వ్యాఖ్యలు చూడాలి. అందువల్ల ఆయన స్టేట్మెంట్ ఏదో ట్రంప్ రేపు పోతున్నాడని కాదు, బట్ దట్ ఈస్ ఇన్ఎవిటబుల్ కదా. నిజంగానే ట్రంప్కి ఏమైనా అయితే ఆయన 79 ఏళ్ళు అండి, మనిషి 200 ఏళ్ళు బతుకుతున్నా ఎవడైనా. సో ఎవరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అమెరికా నాకు గుర్తులేదు, కానీ బహుశా ఆ లైఫ్ ఎక్స్పెక్టెన్సీకి దగ్గరలో ఉండుంటాడు. సో అందువల్ల 79 ఇయర్స్ ఇది వెరీ అడ్వాన్స్ ఏజ్. సో అందువల్ల ఆ ఏజ్లో హెల్త్ ఎలిమెంట్స్ అనివార్యంగా ఉంటాయి. ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ రుగ్మతలు కామన్. ఇప్పుడు ఆయన వైట్ హౌస్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఉంది, ఈజ్ బ్లడ్ థిన్నర్స్ ఆస్పిరిన్ వాడుతున్నాడు అని. సో ఆస్పిరిన్ ఎవరు వాడతారు? బ్లడ్ ప్రెషర్ ఆల్రెడీ ఎక్కువ ఉన్న వాళ్ళు, హార్ట్కు ప్రొటెక్టెడ్గా వాడచ్చు, లేదా ఆల్రెడీ హార్ట్ ఎలిమెంట్ ఉన్న వాళ్ళు వాడచ్చు. ఆస్పిరిన్ ఇది బ్లడ్ థిన్నర్. బ్లడ్ థిన్నర్ వాడే వాళ్ళు ప్రొటెక్టివ్ డ్రగ్గా కూడా డాక్టర్స్ ఇస్తారు బీపీ ఉన్న వాళ్ళకు. లేదనుకుంటే హార్ట్ ఎలిమెంట్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా బ్లడ్ థిన్నర్స్ వాడతారు, అనుమానం లేదు. అందుకే ఆస్పిరిన్ వాడే వాళ్ళు సర్జరీ చేయించుకుంటే, ఏదైనా చిన్న సర్జరీ అయినా 3 రోజుల ముందు ఆస్పిరిన్ వాపమే అంటారు, ఎందుకంటే బ్లడ్ లీకేజ్ ఎక్కువ ఉండే ప్రమాదం ఉంటుంది కనుక. సో అందువల్ల ఆస్పిరిన్ వాడుతున్నారు. అలాగే బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నప్పుడు ఓల్డ్ ఏజ్లో బ్లడ్ థిన్నర్స్ అండ్ స్టెరాయిడ్స్ వాడుతున్నారు. అమెరికాలో స్టెరాయిడ్స్ కూడా ఎక్కువ వాడతారు, మన దగ్గర కంపారిటివ్లీ తక్కువ. మన దగ్గర యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చినట్టు వాడతారు, ఇంకా స్టెరాయిడ్లు అక్కడ ఇక్కడ వాడుతున్నారు కానీ రిలేటివ్లీ తక్కువ. సో అందువల్ల ఈ స్టెరాయిడ్లు వాడడం, బ్లడ్ థిన్నర్స్ వాడడం వల్ల ఆయనకు ఈ చర్మం పైన కుడి చేయి కింద భాగంలో మచ్చ ఏర్పడింది అని వైట్ హౌస్ వివరణ. వాస్తవంగా ఆ మచ్చ పైన చాలా రోజులుగా చర్చ నడుస్తోంది. అయితే వైట్ హౌస్ విచిత్రమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఈ మధ్య ఆయనను చాలామంది కలుస్తున్నారు, కరచాలనం చేయడం వల్ల ఒత్తిడి రాపిడి జరిగింది అని. నా కరచాలనం నేను కూడా 100 మందితో చేస్తా, నా చేయికే కాలేదు, ఎక్కడ మచ్చలేవు కదా. సో అందువల్ల కరచాలనం నేను రోజు ఒక 50 మందితో కరచాలనం చేస్తాను అనుకుంటా. సో అందువల్ల నాకేమి ఒక ఏడాదిలో 2-3 వేల మందితో కరచాలనం చేస్తా, మరి ఎక్కడ నా చేతికి అయితే మచ్చ ఏర్పడలే. మరి ట్రంప్ నాకన్నా ఎక్కువ మందిని కరచాలనం చేస్తాడని నేను అనుకోను, ఎందుకంటే వైట్ హౌస్లో పచ్చి కలవాలందని కదా, ఆయన ఎక్కడ పడితే రోడ్డు మీద వచ్చేంత కలవడు కదా మాలాగా. సో అందువల్ల మరి కరచాలనం చేస్తే మచ్చెందుకు అవుతుందో నాకు నిజంగా అర్థం కాలే. ఆ ఎక్స్ప్లెనేషన్ కాస్త విచిత్రంగా ఉంది. బట్ డెఫినెట్గా ఆయన అలాస్కా మీటింగ్ సమయంలో కూడా ఆయన కార్పెట్ పైన స్ట్రైట్గా నడవలేకపోయాడు, అటు ఇటు తూగుతూ నడిచాడు అని కూడా మనం చూసాము.
సో సమస్య ఏంటంటే ఇది 79 years, 79 ఏళ్ళలో ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండి ఆ స్థాయిలో పనిచేయడం కూడా గొప్పతనం. మన ఇళ్లలో చూస్తుంటాం కదా, 79 years కదా, కదలరు మెదలరు, అమ్మ అసలు జాతరైతే లేదు, మోకాళ్ళ నొప్పులు, ఎప్పుడు దేవుడు పట్టకపోతాడో ఏమో అర్థమైతే లేదు, ఇంకా దేవుడు పిలుపు వస్తలేదు అని రోజు ఇలా ఏడ్చుకుంటుంటారు మన ఇళ్ళలోనే. అందరూ ఉంటారని అనను, కానీ కొంతమంది ఉంటారు. అఫ్కోర్స్ 90 ఏళ్ళల్లో కూడా మన దగ్గర బ్రహ్మాండంగా వాకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. 80 ఏళ్ళ వయసులో వండుకొని డ్రైవింగ్ చేసే వాళ్ళని కూడా చూశాను నేను. బట్ అన్ని రకాల వాళ్ళు ఉంటారు, కానీ బట్ స్టిల్ దట్ ఈస్ అన్ ఏజ్. ఆ ఏజ్లో ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనివార్యము. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు 79 years ఉండే అని ఆర్థరైటిస్ సహజం కదా. ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అనేది అనివార్యంగా హెల్త్లో వస్తాయి. కానీ ఎందుకు ఈ చర్చ జరుగుతుందంటే, ఒకటి ట్రంప్ చేసిన దుర్మార్గం. ట్రంపే బైడెన్ ఆరోగ్యం పైన ఎన్నికల క్యాంపెయిన్లో చాలా అవహేళనగా మాట్లాడాడు. ఆయన ఏదో చాలా యంగిష్ అన్నట్లు, ఆయన ఏదో యూత్ఫుల్ స్పిరిట్ ఉన్నట్లు. ఆ బైడెన్కి పాపం కాస్త ఆరోగ్య సమస్యలు ఉన్నమాట నిజం. ఆయన మెమరీ లాస్ కూడా కనిపించింది మనకు. సో ఆయన తత్తరపడము ఆ ప్రెసిడెన్షియల్ డిబేట్లో కూడా చూసాము. సో ఆయన అవి చూసి ఆయన మీద మామూలు అటాక్ కాదు. అప్పుడే కదా బైడెన్ తప్పుకొని కమలా హారిస్ని పెట్టింది. ఒకవేళ ట్రంప్ ఆ రకంగా పర్సనల్లీ హ్యూమిలియేటింగ్ అటాక్ చేసి ఉండకపోతే బైడెనే పోటీలు ఉండేవాడు. అనివార్యంగా బైడెన్ లాస్ట్ మినిట్లో పోటీని తప్పుకొని కమలా హారిస్ని రంగంలో దించారు. సో అందువల్ల ట్రంప్ చేసిన ఉన్మాదం ఇవాళ ట్రంప్ను వెక్కిరిస్తోంది. నీవు చెప్పిన విధే నిరదాక్ష అని తెలుగులో ఉన్నట్లు, అయ్యా నీ దుర్మార్గమే నేను వెంటాడుతుంది కదా. అందుకే అంటారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను ఒకసారి ట్రంప్ చదువుకోవాలి, ఎవరి చేసిన కర్మములను వాళ్ళు అనుభవించక తప్పదు అని. అందువల్ల ట్రంప్ చేసిన కర్మ అది. ఎందుకంటే తన ప్రత్యర్థి ఆరోగ్య విషయాల్ని అంత అవమానకరంగా, అంత దుర్మార్గంగా, అంత ఒక ఎన్నికల ప్రచార అస్త్రంగా ట్రంప్ మార్చుకున్నాడు కనుక ఇవాళ ట్రంప్ ఆరోగ్యాన్ని కూడా సమస్యగా మారి అదే ఆయనను వెక్కిరిస్తోంది. ఇక రెండోది ఆయన అమెరికా దేశాధ్యక్షుడు. డెఫినెట్గా అమెరికా దేశాధ్యక్షుడు అనేది ప్రపంచం పైన ప్రభావం చూస్తుంది. ఏదో చిన్న కంట్రీ యాంటిగ్వా ప్రెసిడెంట్కు హార్ట్ అటాక్ వచ్చింది ఒడగొట్టించుకుంటాడండి, ఏం కాదు కదా. కానీ బట్ అమెరికా ప్రెసిడెంట్ కదా. సో అందులో మన దేశం లాంటి దేశాలపైన భారీగా సుంకాలు విధిస్తున్నారు. ఎవరైనా అనుకోవచ్చు మన దగ్గర కూడా ట్రంప్కి ఏమన్నా అయితే ఈ సుంకాలు పోతాయి, ఏమీ పోవు. ట్రంప్ కాకపోతే బంప్ వస్తాడు, ట్రంప్ కాకపోతే బంప్ రాడు, వ్యాన్స్ వేస్తాడు. వ్యాన్స్ ఆల్రెడీ ట్రంప్ విధానాలే, ఆయన ఇక్కడ వేరే ఏమీ తేడా లేదు. ఎందుకంటే ట్రంపే ప్రకటించాడు ఇటీవల, నా అనంతరం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఉద్యమాన్ని జేడీ వ్యాన్స్ ముందుకు తీసుకెళ్తాడని వ్యాఖ్యానించారు. దాని మీనింగ్ ఏంటి? సో నా వారసుడు వ్యాన్స్ అని చెప్పాడు. 2028 ఎలక్షన్లో కూడా జేడీ వ్యాన్స్ను క్యాండిడేట్గా ట్రంపే బ్యాక్ చేస్తాడు, సమర్థిస్తాడని కూడా ఆ రోజుల్లో స్పెక్యులేషన్ కూడా వచ్చినప్పుడు ఆ మాట అన్నప్పుడు. అందువల్ల జేడీ వ్యాన్స్ ఒకప్పుడు ట్రంప్ క్రిటిక్, కానీ తర్వాత ఆయన పెద్ద ట్రంప్ సింపథైజర్గా మారిపోయాడు. అందువల్ల అమెరికన్ ఇంట్రెస్ట్లు అక్కడ కీలకం. ట్రంప్ వ్యాన్స్ దానికి కాదు. అమెరికా వస్తే బైడెన్ ఉన్నప్పుడు కూడా రష్యా నుంచి మనం S-400 కొంటే బైడెన్ ప్రభుత్వమే కదా అభ్యంతరం చెప్పింది. రష్యా నుంచి మన ఆయిల్ కొంటే బైడెన్ ప్రభుత్వం కూడా అభ్యంతరం చెప్పింది. అఫ్కోర్స్ ట్రంప్ లాగా సుంకాలు విధించలేదు, కానీ ఆ అభ్యంతరం అప్పుడు కూడా చెప్పారు. అందువల్ల ఒక వ్యక్తి చావును మనం ఎప్పుడూ కోరకూడదు. ఆ వ్యక్తి పోతే మాపై సుంకాలు పోతాయని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ బట్ డెఫినెట్గా ట్రంప్ ఆరోగ్యం అనేది కన్సర్న్గా ఉంటుంది. అమెరికాలో కాన్స్టిట్యూషనల్గా అది వెల్ సెటిల్డ్ పొజిషన్. ప్రెసిడెంట్కు అనుకోంది జరిగితే ఆటోమేటిక్గా వైస్ ప్రెసిడెంట్ అవుతాడు, మళ్ళీ ఎన్నిక కూడా ఉండదు. సో దట్ ఈస్ ద వెల్ సెటిల్డ్ పొజిషన్ కనుక దెర్ ఇస్ నో వాక్యూమ్. అమెరికాలో రాజ్యాంగ రీత్యానే ఒక సిట్టింగ్ ప్రెసిడెంట్ పోతే వాక్యూమ్ క్రియేట్ చేసే పరిస్థితి ఏం లేదు కదా. అందువల్ల ఆ రాజ్యాంగ పొజిషనే బహుశా జేడీ వ్యాన్స్ చెప్పుంటాడు. నేను USA టుడేలో వచ్చిన స్టోరీ పూర్తిగా మనం చూస్తే మనకి అర్థమవుతుంది. అందువల్ల పర్హాప్స్ జేడీ వ్యాన్స్ ఉద్దేశం అది. సో దేర్ ఈజ్ నో పొలిటికల్ వాక్యూమ్, దేర్ నో కాన్స్టిట్యూషనల్ వాక్యూమ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. అందువల్ల దీనిపైన అనవసరంగా స్పెక్యులేట్ చేసి అంటే ఏమవుతుంది లేకపోతే అంటే అమెరికా లాంటి దేశంలో ఆ దేశ ప్రెసిడెంట్ ఆరోగ్యం గురించి స్పెక్యులేషన్ కాస్త ఆయనకేమన్నా అయితే పొలిటికల్ వాక్యూమ్ ఏర్పడుతుందా అనే ఒక స్పెక్యులేషన్ కాస్త ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేస్తుంది, కరెన్సీ మార్కెట్లను తలకిందులు చేస్తుంది, వరల్డ్ జియో ఎకనామిక్స్ పైన కూడా చాలా ప్రభావం చూపుతుంది. అందుకే బహుశా జేడీ వ్యాన్స్ ఆ క్లారిఫికేషన్ ఇచ్చినట్టున్నాడు. అది బెట్టగా ఉండవచ్చు మనకు, బట్ దట్ ఈస్ ఎ ఇన్ఎవిటబుల్ ప్రాసెస్ కదా.